తెల్లగపిండి కూర అండి. కోడిగుడ్డు కూర అనుకుని మాకు పొరపాటు పడద్దండి. దీని ప్రాసెస్ అయితే మీ అందరికి ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇలాగ నీళ్లు పెట్టుకోవాలండి. దీంట్లోనే ఉప్పు కారం అండి, ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోండి. నేను పిండి చెప్తున్నానండి. తెల్లగపిండిలోనే 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళండి. ఇలా వేసేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్తంత కారం, పసుపు వేసేసుకోనండి. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఇది బాగా మరుగుతుంది అన్నప్పుడే ఉప్పు కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. తర్వాత మళ్ళీ కలవదు, అందుకోసమే చెప్తున్నాను. ఇలా తెల్లగపిండి నీళ్లు మరిగిపోయిన తర్వాత ఈ తెల్లగపిండి దాంట్లో వేసేసుకోండి. నేనైతే మునగాకు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. పోషకాలకి ఆడవాళ్ళకి చాలా మంచిదండి మునగాకు. ఇది ఆషాఢంలో తెల్లగపిండి చాలా బాగా తింటారండి. అలాగే చంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఎక్కువగా కొద్దిగా ఎదిగిన వాళ్ళు కూడా యూరిన్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ తెల్లగపిండి చక్కగా ఇలా తాలింపు పెట్టి పెడతాయండి, చాలా మంచిదండి. అలా అంటే యూరిన్ కొద్దిగా కంట్రోల్ అవుద్ది అన్నమాట. అందుకోసం అంటే ఎదిగిన పిల్లలు కూడా మంచాల మీద వేసేసే రోజులు చాలా మంది ఉన్నారు, అందుకోసమే చెప్తున్నారండి. ఈ తెల్లగపిండి వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఇది నువ్వుల వల్ల వస్తుందండి తెల్లగపిండి. మనం నువ్వుల నూనె ఆడించుకున్నాక వచ్చిన తెల్లగపిండి మాట అండి. ఇది దాన్నే తెల్లగపిండి అంటామన్నమాట మనం. ఇలా తాలింపు వేసుకోండి, టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. దీంట్లోనే ఎండ్రాయిలు కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకైతే తీసుకొస్తాను. లైక్ ఇవ్వండి, కొద్దిగా మర్చిపోవద్దు.